విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకుని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిన వారే నీ సాయం కోరుతారు. అప్పటి వరకు కావాల్సింది ఒక్క ఓపిక మాత్రమే. అందుకే అన్నారు మన పెద్దలు, ఓపిక పట్టండర్రా, ఓపిక పట్టండి, నోటి తుర్సు వద్దు, చేతి వాటం అంతకన్నా వద్దు. అవునా కాదా? చెప్పారు కదా మనందరికీ. అనవసరంగా కంగారు పడి కోపంతో ఏ పని చేసినా ఎదుటివారిని ఇబ్బంది పెట్టిన వారవుతాం. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడంలోనే ఉంది కదా మన గొప్పతనం. అలాగే మనం 10 మందికి సహాయపడేలా ఉండాలి, కానీ వాళ్ళు మనల్ని తిట్టుకునేలా కాదు. ఎదుటివారి దృష్టిలో మన స్థానం ఎప్పుడు గొప్పగానే ఉండాలి, అంతేగాని అమ్మ బాబోయ్ వాళ్ళ అనుకునేలా కాదు. అందుకే ఓపిక, ఓర్పు, సహనం ఉండాలి. తప్పదు మరి, జీవితం కదా.